మీ పేరు? సాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్, పాలికా బజార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు అమ్మవారికి? 10 years నుంచి. ఏమేమి సమర్పిస్తున్నారు అమ్మవారికి? పచ్చగూర, పచ్చన్నము, పెరుగు, పల్చిపులుసు. బెల్లము, పుట్నాల పప్పు, పరమాన్నం, సో ఇంకేంటి? చీర, సారీ, ఓడి బియ్యం, పొడి బియ్యం చీర, ఓడి బియ్యం, నిమ్మకాయ దండ, సమర్పిస్తారు ఈ బోనం సందర్భంగా అమ్మవారికి. ఇంతే ఇక. అంటే ఎట్లా తయారు చేస్తారు బోనం? కుండలో చేస్తున్నాం మేము, కుండలో చేసి అమ్మవారికి సమర్పిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి. బోనాలు ముఖ్యంగా భాగ్యనగరంలో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ జంట నగరాల్లో ఎక్కువ ప్రత్యేకంగా చేస్తారు. సో ఇక్కడ తెలంగాణ ఆడపడుచులు ఏంటంటే అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యం చేస్తారు. అంటే పాలు, అన్నం, బెల్లం, నూనె వీటన్నిటితో కలిపి భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేసి అలాగే ఒక మట్టి కుండలో లేదంటే రాగి కుండలో అలాగా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు సో అందులో రెడీ చేసి సో అమ్మవారికి అంటే ఆ అమ్మవారికి ఏదైతే బోనం సమర్పిస్తారో సో ఆ పాత్రకి ఏంటంటే పసుపు, కుంకుమ అలాగే వేపాకులతో పూలతో అలంకరించి ఇవన్నీ కూడా చేస్తారనమాట, అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వస్తుంది. ఇలాగా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా సో ఇట్లాగా భక్తి శ్రద్ధలతో బోనం అనేది తయారు చేసి అమ్మకి సమర్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసుకున్నట్టే బోనాలు అంటే మాతృదేవకి నైవేద్యం అని అర్థం అనమాట. మహిళలు తమ తలపై బోనం పెట్టుకొని దేవాలయం వద్ద ఉన్న మాతృదేవతకి సమర్పిస్తూ ఉంటారు. ఈ పండుగను అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు జరుపుతూ ఉంటారనమాట. వ్రతాలు నెరవేర్చిన తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే చాలా ప్రత్యేకంగా అంటే ఈ బోనాలు అనేది చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. సో మన సికింద్రాబాద్ కానివ్వండి అలాగే హైదరాబాద్లో కానివ్వండి అలాగే ముఖ్యంగా జోగినులు, పోతురాజులు, శివసత్తులు వీళ్ళందరి నృత్యాలతో అలాగే వీళ్ళు ప్రత్యేకంగా అమ్మవారికి బోనం సమర్పించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు ముఖ్యంగా సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే చాలా ఘనంగా అమ్మవారి బోనాల జాతర అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ కోసం దగ్గర 1600 పోలీసులు అయితే ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉన్నారనమాట. సో వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. 4 క్యూ లైన్లు ఉన్నాయి. అలాగే వచ్చిన భక్తులు అంటే లైన్లో కూడా ఏమైనా అంటే వాళ్ళ అవసరార్థం మంచినీళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో భక్తులకి అంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు, పానీయాలు అన్నీ కూడా అందిస్తున్నారనమాట. అలాగే చూసుకున్నట్లయితే పోలీసులు కూడా 1600 మంది అంటే స్టార్టింగ్ క్యూ లైన్ నుంచి బార్ గేట్స్కి వీళ్ళందరూ కూడా సెక్యూరిటీగా అంటే ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఇట్లా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఈ ఏర్పాట్లు అనేది చేసింది. సో ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. అలాగే వచ్చి అమ్మవారిని దర్శనం కూడా చేసుకోబోతున్నారు. అలాగే ఈ భక్తులతో పాటు అలాగే చాలా మంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో మీరే చూడొచ్చు చాలా మంది అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ బోనాలు అనేది అమ్మవారికి సమర్పిస్తున్నారనమాట. చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు అయితే వస్తున్నారు. ఈ క్యూ లైన్లో అమ్మవారికి బోనం తీసుకెళ్లి సమర్పిస్తూ ఉంటున్నారు. సో చూడొచ్చు అమ్మవారికి సమర్పించే బోనం కూడా చాలా అందంగా అలంకరించుకొని అంటే పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి అలాగే కొంతమంది అయితే ఇలా డిఫరెంట్గా స్టోన్స్, కుందంతో ఇలాగ అలంకరించి అలాగే అమ్మవారికి ఎంతో ప్రేమతో అంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పాలు అలాగే బెల్లం, అన్నంతో నైవేద్యం చేసి సమర్పిస్తున్నారనమాట. సో ఇది ఏంటంటే 200 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో చేస్తున్నారని చెప్పేసి పంతులు గారు కానివ్వండి వేద పండితులు కూడా చెప్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచో వస్తుంది అమ్మవారికి బోనం సమర్పించడం అనేది. ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రత్యేకంగా బోనాల జాతర అనేది జరుగుతుంది అనమాట. సో భక్తులతో కూడా చాలా మందితో అయితే మాట్లాడడం వీలైతే మరికొంతమంది భక్తులతో మాట్లాడడం. మీ పేరు? మంజుల. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము యాదిరుట్ట నుంచి వస్తున్నాం. ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం
ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారు కవాడిగూడలో. మేము మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర నుంచి చేస్తున్నాం. ఇది బోనం ఎలా తయారు చేస్తారు? బెల్లం అన్నం పైన చల్లనీరు పెరుగు వాటర్ దాంతో తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాం. ఫాస్టింగ్తో వస్తాము. వచ్చి అమ్మవారికి సమర్పించినాక మేము ఒక పొద్దు వదిలేస్తాము. సో ఇది ఎప్పటి నుంచి అంటే ఇది ఎప్పుడైనా మా నాన్నమ్మ వాళ్ళతో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. జనరేషన్ నాన్నమ్మ వాళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. ఇది అంటే ఈ టెంపుల్లో ఫస్ట్ బోనం సమర్పిస్తారు కదా? ఇక్కడ సమర్పించినాక నల్లపోచమ్మకి చేస్తాం. మళ్ళీ దీని తర్వాత ఫస్ట్ ఇక్కడనే చేస్తాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. పేరు? విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి. ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం? మేము 34 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అంటే ఎలా సమర్పిస్తారు అమ్మవారికి? ఏమేమి సమర్పిస్తారు? అమ్మవారికి బెల్లం అన్నం చేసి పరమాన్నం చేసి దాని తర్వాత బెల్లం బోనం మొత్తం సమర్పించిన తర్వాత దాని తర్వాత పాలు పెరుగు వేసి బెల్లం ముక్క వేసి వ్యాపారాలు పెట్టి తీసుకొస్తాం అలంకరించి. అంటే అమ్మవారికి మొక్కుకుంటారా? మొక్కుకున్నప్పుడు ప్రతి ఇయర్ మొక్కుంటాం. మనీషా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రాపర్ ఇక్కడే. అంటే ఎప్పటి నుంచి? ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటాను. అంటే మీరే రెడీ చేసుకుంటారా బోనం? ఈ ఇయర్ స్పెషల్గా నేనే రెడీ చేసిన. సో ఎలా రెడీ చేశారు బోనం? మార్నింగే లేచి రెడీ చేసేసినాను. డెకరేషన్ అన్నీ చేసేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టి రెడీ చేసినాను. కావ్య మార్కెట్ ఫస్ట్ ఇయర్. బోనం ఎప్పటి నుంచి సమర్పిస్తున్నావు అమ్మవారికి? ఇప్పుడే ఫస్ట్ టైం. బోనం ఎలా రెడీ చేసావు? మమ్మీ రెడీ చేసి. మమ్మీ రెడీ చేసావా? సో ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఓకే, 6th క్లాస్. సో ఇదే ఫస్ట్ టైమా రెడీ చేయడం? సో చాలా అందంగా డెకరేట్ చేసావు బోనాన్ని. నేను సో చేయలేదు, మమ్మీ చేశాడా? సో ఎలా అనిపిస్తుంది అమ్మవారికి ఫస్ట్ టైం బోనం సమర్పించడం కదా? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? సో ఎప్పటి నుంచి మీ మమ్మీ కూడా చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి? థ్యాంక్ యూ. అమ్మవారికి అసలు బోనం ఎట్లా సమర్పించారు? అట్లా అనుమతి వస్తుంది కదమ్మా, ఎప్పుడైనా అట్లనే చేస్తాం. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఎక్కియాలి కదా, బోనం ఎక్కిస్తాం. 5 సంవత్సరాల నుంచి చేస్తాం. ఇంట్లో పసుపు అన్నము పెరుగు బెల్లం వేసి తయారు చేస్తాం. పసుపు కుంకుమలతో మంచిగా మొక్కి మంచిగా చేస్తాం. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మోండా మార్కెట్ అమ్మా, గ్యాస్ మండి. ఇప్పుడు ఈ క్యూ లైన్లో నిలబడి ఎంతసేపు అయింది? క్యూలో చాలా టైం పడుతుంది. ఎప్పుడైనా ఇట్లా కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలేదు. లైన్లో పంపించేసిండు ఎప్పుడైనా. ఇప్పుడు మీకు వచ్చే ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుందమ్మా. అంటే చాలాసేపు లైన్లో చాలాసేపు అసలు బోనాలకు ఆపరు, పంపించేస్తారు. ఈసారి ఇట్లా ఆపుతారు, ఎప్పుడు ఆపలేరు. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆపలేరు, ఫస్ట్ టైం ఇట్లా ఆపుతారు.